హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకైతే ఎంటర్ ఇద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ ఇస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్కి కొత్త కెప్టెన్ ఎవరు? ఒకవేళ ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండకపోతే రీసెంట్ రూమర్స్ ఏంటంటే ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి కెప్టెన్ ప్యాట్ కమిన్సే. అండ్ ఇంజూరీ నుంచి కూడా కోలుకున్నాడు. అండ్ ఐపీఎల్ 2026 కూడా అందుబాటులో ఉంటాడని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఆస్ట్రేలియా బోర్డు నుంచి ఆ క్లియరెన్స్ వచ్చిందో రాలేదో ఇంకా తెలియలేదు. సో అఫీషియల్గా ఇంకా బయటకైతే రాలేదు. కాబట్టి ఒకవేళ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరికి చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. చాలా మంచి మంచి కెప్టెన్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు టీంలో. సో ఇండియన్ కెప్టెన్స్ కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్యాట్ కమిన్స్ గత సీజన్లో చూసుకుంటే 2 సీజన్లో చాలా మంచిగా లీడ్ చేసిండు. ముఖ్యంగా 2024లో ఫైనల్గా తీసుకువెళ్ళిన చెప్పుకోవచ్చు. ఇక 2025లో చూసుకుంటే 14 మ్యాచ్లో 6 గెలిచిలు 7 ఓడిపోయారు. టేబుల్లో 6th ప్లేస్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ 3 మ్యాచ్లో చూసుకుంటే మనోళ్ళు మంచి కంబ్యాక్ అయితే ఇచ్చిలని చెప్పుకోవచ్చు. వర్సెస్ ఎల్ఎస్జి కానీ వర్సెస్ ఆర్సీబీ కానీ ఇక లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ మీద చాలా మంచి రన్స్లు 278 అయితే కొట్టిళ్ళు. అండ్ అది ఇంకా మెయిన్గా చూసుకుంటే లాస్ట్ సీజన్లో స్టార్టింగ్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో మరి ఏ విధంగా స్టార్ట్ చేసిలో చూసినాం. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా ఎండ్ చేసిలో చూసినాం. సో విత్ హై నోడుతోనైతే మన వాళ్ళు స్టార్ట్ చేసిలు ఎండ్ చేసిలు అని చెప్పుకోవచ్చు. బట్ మిడిల్లో చూసినాం కదా, ఆ కొంచెం స్లోవర్ పిచ్చెస్లో మనలో దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. మెయిన్గా చూసుకుంటే మన దగ్గర స్పిన్నర్లు కూడా బరోబర్ అయితే లేరు. సో ప్రతి మ్యాచ్లో కూడా ఫాస్ట్ బౌలర్లతో వెళ్ళాం. ఫాస్ట్ బౌలర్లు కూడా 2 many రన్స్ అయితే లీక్ వేసిళ్ళు. సో పెద్ద ప్రాబ్లం అయితే ఉండేది మనకి బౌలింగ్ డిపార్ట్మెంట్లో. గత సీజన్లో చూసుకుంటే ఎప్పుడైతే భువనేశ్వర్ కుమార్ నట్టు టీం నుంచి వెళ్ళిపోయారో ఇక తర్వాత మనకి చాలా ఇబ్బందులు అయితే ఎదురైనాయని చెప్పుకోవచ్చు గత సీజన్లో. సో మరి ఈ సీజన్లో ఇంకా బౌలింగ్ కూడా కొంచెం దారుణంగానే కనబడుతుంది. అంటే ఉన్నది, బట్ పేపర్ మీద చూసుకుంటే కొంచెం మనకి మంచిగా కనబడతలేదు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వరుణ్ నారాయణ్ బౌలింగ్ కోచ్, సో అతను మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈసారి అయితే. ఇక ప్యాట్ కమిన్స్ కూడా అందుబాటులో లేకపోతే ఇంకా చాలా దారుణంగా అయితే ఉంటుంది. సో కాబట్టి మనం అందరం హోప్స్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ ఉండాలి అండ్ కెప్టెన్సీ చేయాలి. అతని దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరు కూడా కోరుకోవాలి. సో ఆ విధంగా అయితేనే మనకి మంచి బౌలింగ్ అయితే అటాక్ అయితే ఉంటుంది. ప్యాట్ కమిన్స్ కూడా గత సీజన్లో కానీ 2024లో కానీ కీ వికెట్స్ అయితే తీసిండు. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా వికెట్స్ అయితే రెగ్యులర్గా తీస్తాడని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటింగ్లో కూడా డౌన్ ది ఆర్డర్ మంచిగా రాణిస్తాడు. సో కాబట్టి ప్యాట్ కమిన్స్ ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్ మనకి ఫస్ట్ ఛాయిస్ అయితే కనబడుతుంది అక్కడ. ఎందుకంటే ఇషాన్ కిషన్ కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు కెప్టెన్సీ అయితే చేసిండు. రీసెంట్ డొమెస్టిక్లోనే సయ్యద్ ముస్తాక్ అలీ గెలిపించిండు అక్కడ జార్ఖండ్కి. సో కాబట్టి ఆయన కెప్టెన్సీ చేసినప్పుడు కూడా అతను ఎలాంటి ప్రెజర్లు అయితే మనకైతే కనలేడు. కంటిన్యూగా ఆయన కన్సిస్టెంట్గా రన్స్ అయితే కొడుతూనే వస్తున్నాడు కెప్టెన్సీలో కూడా. సో కాబట్టి మెయిన్గా చూసుకుంటే గతంలో మనం విరాట్ కోహ్లీ చూసినాం, కెప్టెన్ ఉన్నప్పుడు కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఇషాన్ కిషన్ దగ్గర కూడా అదే కనబడుతుంది, కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు కెప్టెన్గా కూడా. సో అతను ఫస్ట్ ఛాయిస్. ఇక తర్వాత చూసుకుంటే సెకండ్ ఛాయిస్ వచ్చేసి మనకి అభిషేక్ శర్మ అయితే కనబడుతున్నాడు. బట్ అభిషేక్ శర్మకి ఇస్తే గిట్ట అతను ఓపెనరు అండ్ అగ్రెసివ్ ఆడతాడు ఒకటి. మరి అభిషేక్ అంటే ఇషాన్ కిషనే బెటర్ అని అనిపిస్తుంది. ఒకవేళ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే కెప్టెన్ ఇషాన్ కిషన్ చేయొచ్చు, వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మని చేస్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ హోప్స్ ప్యాట్ కమిన్స్ తిరిగి రావాలి అండ్ కెప్టెన్సీ చేయాలని మా అందరం అయితే కోరుకుందాం. గైస్ మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.